అప్పుడు వీళ్ళందరూ చిన్న పిల్లలుగా ఉండేది, అలానే స్టార్ట్ అయింది, ఇంకా అలానే కొనసాగుతుంది. ఇంకా ఇలా చాలా చేసుకోవాలని, ఇలా అందరూ కూడా సెలబ్రేషన్స్ బాగా చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకా వీళ్ళందరి సహకారంతో నేను ఇది ఇలా గ్రాండ్గా 27 ఇయర్స్ 27 ఏళ్ళుగా ఇలా సెలబ్రేషన్ చేసుకున్నందుకు చాలా సంతోషం. అలానే నాకు V6 ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. అలానే ఇంకోటి, అందరికీ మంచి కలగాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు, అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. అంటే మీరు 27 సంవత్సరాల నుంచి గణపతిని పెడుతున్నామని చెప్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ ఒక్కొక్కరు పెద్ద గణపతి పెడతా ఉన్నారు. ట్రక్లలో తీసుకొస్తున్నారు, పెద్ద పెద్ద వెహికల్లో తీసుకొస్తున్నారు. మీరు మాత్రం చేతిలో గణనాథుని తీసుకొని వస్తున్నారు. రీజన్ ఏంటి? పెద్దది పెట్టడం కాదు, చిన్నదైనా భక్తితో చేయడం ఇంపార్టెంట్. నేను అనేది పెద్దది పెట్టి భజనలు చేసుకుంటా అంతకుమించి ఏం లేదు. మీకు చెప్పండి సార్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కజిన్స్తో అందరితో వస్తున్నట్టు మీ పిల్లలతో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నేను గత 4 ఏళ్ల నుంచి పవన్తో పాటు ఈ ఉత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇక్కడ చాలా చాలా ఐక్యత, సంతోషము, చాలా హ్యాపీగా ఉంటున్నామండి. చెప్పండి, కజిన్స్తో ఇలా తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇంతమంది కజిన్స్ అందరం ఒక ఇయర్లో ఈ రోజు కంపల్సరీ కలవాలి అనేసి అనుకొని ఒక గ్యాదరింగ్ లాగా అవుతుంది. భక్తి ప్లస్ గ్యాదరింగ్ అన్నీ కలిపి ఈ ఉత్సవం ఇలా జరుగుతుంది. చాలా మంచి ఆపర్చునిటీ ఇది, అందరూ ఇలా జరుపుకోవాలని అనుకుంటున్నాను. లాంగ్ వీకెండ్ కూడా కలిసి వచ్చింది అనుకోవచ్చు. లాంగ్ వీకెండ్ కూడా కలిసి వచ్చింది అనుకోవచ్చు. యా, నిజంగానే. థ్యాంక్ యూ. ఇది మనం ఇక్కడ చూడొచ్చు పరిస్థితి. అయితే ట్రక్ల మీద భారీ గణపతులతో పాటు చాలా వరకు కూడా స్పెషల్గా కూడా హ్యాండ్లో అంటే చేతులలో కూడా గణపతులు వెతుకొని వెళ్తున్నారు. దీనివల్ల పొల్యూషన్ ఉండదు, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. మేము కాలినడకన ఉప్పల్ నుంచి వెళ్ళి కిషన్ సాగర్ వరకు తీసుకొని వస్తున్నామని చెప్తున్నారు. అయితే కూడా ఉప్పల్ నుంచి వెళ్ళి కూడా నార్మల్ అయితే తార్నాక నుంచి ఆ రూట్లో వెళ్ళాలి. కానీ మేము మాత్రం మాకు 27 ఏళ్ళ నుంచి ఇదే కోటి మీదుగా హ్యాపీస్ నుంచి వెళ్ళి బషీర్బాగ్ లిబర్టీ నుంచి వెళ్ళి మేము వెళ్తాము. మా నాన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళారు. మేము అందరం కలిసి కజిన్సే అండ్ ఫ్రెండ్స్ కలిసి వినాయకుడిని తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. చూడొచ్చు ఇంకా కూడా అంటే 10:40 అవుతున్నా కూడా ఇక్కడ ఈ బషీర్బాగ్ ఏరియా అంతా కూడా క్రౌడీగా ఉంది. గణనాథులు వరుసగా క్యూ కొడుతున్నారు. మనకి ఈవినింగ్ టైంలో కొంచెం తక్కువగా ఉన్న పరిస్థితి, గణేషులు కొంచెం